నమస్కారం. ఈరోజు ఈఓఎల్బి గేట్‌లో పార్ట్ 2బి చూద్దాము. దీంట్లో క్లోజ్ అయి ఉన్న గేట్‌ని ఓపెన్ చేయడానికి సర్క్యూట్రీ ఏది ఉపయోగిస్తాము, ఏ రిలేస్ ఉపయోగిస్తాము అనేది ఈ పార్ట్‌లో చూద్దాము. ఇక్కడ we have same GMR relay which is gate mains relay required for authorized operation. Crank handle relay అది కూడా ఇన్లో ఉండాలి. ఎప్పుడైతే గేట్ నాబ్ రివర్స్ చేస్తాడో స్టేషన్ మాస్టర్ LXYR అనే రిలే పికప్ అవుతుంది స్టేషన్లో. దానికి సంబంధించిన LXYPR రిలే మనకి గేట్ లాడ్జ్లో కానీ గేట్ ప్యానల్ దగ్గర కానీ పికప్ అవుతుంది. ఒక్కసారి స్లాట్ నాబ్ నార్మల్ ఎట్ గేట్ అతను చేసినప్పుడు మనకి LXCLR డ్రాప్ అవుతుంది. ఇప్పుడు లాక్ అన్లాక్ నాబ్ నార్మల్ ఎట్ గేట్ అప్పుడు BLFR అనే రిలే మనకి ఆపరేట్ అవుతుంది. ఫస్ట్ LXYPR ఎలా పికప్ అవుతుంది అనేది చూద్దాం. ఇది ఎప్పుడైతే స్టేషన్ మాస్టర్ రూమ్లో LXYR రిలే పికప్ అవుతుందో అప్పుడు మనకి గేట్ లొకేషన్లో LXYPR అనే రిలే పికప్ అవుతుంది. పాజిటివ్ ఇది LXYR పికప్ కాంటాక్ట్ తోటి LXYPR పికప్ అయింది. First relay to pick up to open the gate, that is slot is received from station master. ఇప్పుడు BLFR అనే రిలే మనకి పికప్ అవ్వాలి. ఆ సర్క్యూట్ ఇక్కడ ఉంది. సో ఇది పికప్ అవ్వడానికి ఫస్ట్ GMR పికప్లో ఉండాలి, గేట్ మెయిన్స్ రిలే క్రాంక్ హ్యాండిల్ ఇన్లో ఉండాలి, LXYPR ఇప్పుడు మనకు స్లాట్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి LXYPR పికప్లో ఉంది. గేట్ స్లాట్ని నార్మల్ చేయాలి అంటే మనము ఇందాక గేట్ స్లాట్ ఇచ్చాము రివర్స్ చేసి నౌ వీ హ్యావ్ టు నార్మలైజ్ ఇట్. తర్వాత బూమ్ లాక్ అన్లాక్ స్విచ్ని నార్మల్ చేయాలి అంటే అన్లాకింగ్కి ఫెసిలిటేట్ చేయాలి. చేసినప్పుడు ఇక్కడ LS2 యొక్క అన్ప్రెస్డ్ కాంటాక్ట్ మనం యూజ్ చేస్తున్నాం, అన్ని ప్యారలల్గా ఉన్నాయి. LS2 అన్ప్రెస్డ్ కాంటాక్ట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్లీ గేట్ ఎలా ఉంది, లాక్డ్ కండిషన్లో ఉన్నది. సో అన్లాక్ అనే LS2 బటన్ ప్రెస్ అవ్వలేదు అని మనం ప్రూవ్ చేస్తున్నాము. దాని తర్వాత ALXR BLXR డ్రాప్ కాంటాక్ట్ తోటి BLFR రిలే పికప్ అవుతుంది. దాని ఓన్ స్టిక్ పాత్ తోటి పికప్లో ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే అన్లాక్ అవుతుందో స్లైడ్ వచ్చి అన్లాక్ అవుతుందో ఈ కాంటాక్ట్స్ 4 కూడాను బ్రేక్ అయిపోతాయి. LS2 ప్రెస్ అయినప్పుడు ఇవి బ్రేక్ అయిపోతాయి. దానివల్ల BLFR రిలే డ్రాప్ అవుతుంది. BCR కానివ్వండి BLSR కానివ్వండి ఎంత 2 సెకండ్లు 2 మ్యాక్సిమం 3 సెకండ్స్ పికప్లో ఉంటాయి అంతే. అంతలోపు దీని ఆపరేషన్ అయిపోతుంది. సో BLFR రిలే పికప్ అయ్యాక ఈ విధంగా సప్లై మనకి మోటార్కి వెళ్తుంది. మీటింగ్ పోస్ట్లోని మోటార్ ఇలా వెళ్ళి మనకి మోటార్ ఆపరేట్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు, BCR రిలే పికప్ అయినప్పుడు ఫస్ట్లో మనకు లాక్ అవ్వడానికి సప్లై ఇలా వెళ్ళింది పాజిటివ్. ఇప్పుడు అదే సప్లై ఈ విధంగా వెళ్తోంది అంటే మోటార్ యొక్క డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఇందాక లాక్ అయింది ఇప్పుడు అన్లాక్ అవుతోంది. ఈ బూమ్ మోటార్కి వెళ్ళినందున సప్లై. సో దిస్ ఈజ్ అబౌట్ BLFR సర్క్యూట్. మోటార్ ఇప్పుడు అన్లాక్ అవుతుంది. 24 volts extends to the meeting post motors in reverse direction. ఇప్పుడు ALXR BLXR రిలేస్ కూడా డ్రాప్ అయిపోతాయి. వాటితోటి BLFR రిలే కూడాను డ్రాప్ అయిపోతుంది. సో ఇప్పుడు అన్లాక్ అయ్యింది కాబట్టి గేట్ మ్యాన్ ఓపెన్ బటన్ ప్రెస్ చేస్తాడు. ఓపెన్ బటన్ ప్రెస్ చేయగానే ALXNR అండ్ BLXNR అనే రిలేస్ మనకి పికప్ అవుతాయి. ఈ రిలేస్ పికప్ అవడంతో 24 volts పెడెస్టల్ మోటార్కి వెళ్తుంది. ఇది కూడాను రివర్స్ పోలారిటీలో వెళ్తుంది. ఎప్పుడైతే బూమ్ 85 degreesకి వెళ్తుందో ఈ రిలేస్ LXNR అండ్ BLXNR అనే రిలేస్ రెండు కూడాను డ్రాప్ అయిపోతాయి. ఇప్పుడు ఈ సర్క్యూట్రీని మనము చూద్దాం. సో LXNR అండ్ BLXNR. LXNR ఇక్కడ ఉన్నాయి, ALXNR అండ్ BLXNR అనే రిలేస్ ఇక్కడ ఉన్నాయి మనకి. సో వీటిని ఎలా ప్రూవ్ చేసుకుంటున్నామంటే సప్లై GMR పికప్, CHLR పికప్, LXYPR పికప్, గేట్ నార్మల్, బూమ్ అన్లాక్ కూడా నార్మల్. ఇక్కడ LX పుష్ బటన్ ప్రెస్ చేస్తున్నాము. పుష్ బటన్ ప్రెస్ చేశాక
ఈ రిలేలన్నీ చెక్ చేసుకొని మనకి ఈ బ్యాండ్ కూడా యూజ్ చేస్తున్నాం. బ్యాండ్ నెంబర్ 1 విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఓపెనింగ్. ఇది 0 to 85 degrees బ్యాండ్ మేక్ అవుతుంది. బూమ్ ఏ నార్మల్లో పెట్టాము, ఏ ఎల్ఎక్స్ ఆర్ఆర్ డ్రాప్లో ఉండి, ఇక్కడ LS2 స్విచ్ ప్రెస్డ్ కాంటాక్ట్ అంటే దీంతో మనం ఏం ప్రూవ్ చేస్తున్నాము, గేట్ అన్లాక్ అయ్యింది అని ప్రూవ్ చేస్తున్నాం. బిఫోర్ ఓపెనింగ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ గేట్ ఈజ్ ఇన్ అన్లాక్డ్ కండిషన్. దీంతో ALXNR పికప్ అవుతుంది. సేమ్ సర్క్యూట్ BLXNR కూడా మనము యూజ్ చేస్తున్నాము. సో ఈ విధంగా ALXNR BLXNR రిలేస్ పికప్ అవడంతో మనకి 24. ఇప్పుడు బూమ్ యొక్క NR రిలే LXNR రిలే పికప్ అయింది. దాంతో మనకి సప్లై డైరెక్ట్గా మోటార్కి వెళ్తుంది. మోటార్కి వెళ్ళి LXNR పికప్ కాంటాక్ట్ తోటి మోటార్కి సప్లై వెళ్ళి మోటార్ ఆపరేట్ అవుతుంది. మోటార్ ఓపెన్ చేయడానికి గేట్ని ఓపెన్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేశారు, LXNR పికప్ అయినప్పుడు సప్లై మనకి ఈ విధంగా వెళ్ళింది పాజిటివ్, కానీ ఇప్పుడు సప్లై ఈ విధంగా వెళ్తుంది. అది బేసిక్ డిఫరెన్స్. దానివల్ల ఒకే మోటార్ని 2 డైరెక్షన్లో మనము యూజ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు గేట్ ఓపెన్ అయిపోయింది. అట్ 180 గేట్ అట్ 90 degrees వచ్చాక 85 దాటాక LXNR రిలేస్ డ్రాప్ అయిపోతాయి. ఎందుకంటే LXNR రిలేస్లో మనము 0 to 85 బ్యాండ్ యూజ్ చేసాం కాబట్టి ఈ రిలే డ్రాప్ అవడంతో మోటార్ కూడా ఫీడ్ అయిపోయి మోటార్ ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా గేట్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ సర్క్యూట్ మనము చూసాము. ఇప్పుడు ప్యానల్ ఇండికేషన్స్ ఉంటాయి కదా, ఆ ఇండికేషన్స్ ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, ఏ సర్క్యూటరీ, అది కూడా ఒక్కసారి చూద్దాం. సో దీంట్లో డిఫరెంట్ ఇండికేషన్స్ అవన్నీ ఉన్నాయి. ఈ GMR పికప్ అయితే గేట్ మెన్కి ఇండికేషన్ మనకి వస్తుంది. ఇక్కడ ఇన్ అండ్ అవుట్, ఇన్ ఒకటి అవుట్ ఒకటి, డ్రాప్ ఉంటే బజర్ కూడా మనకి ఈ ఫెసిలిటీ ఇచ్చారు, లేదా అవుట్ ఇండికేషన్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ LS2 స్విచెస్ బోత్ ఆర్ ఇన్ ప్రెస్డ్ కండిషన్. LS2 అంటే గేట్ యొక్క అన్లాక్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉండేది. ఎప్పుడైతే గేట్ అన్లాక్ అవుతుందో ఈ రెండు ప్రెస్ అవుతాయి, అప్పుడు అన్లాక్ ఇండికేషన్ మనకి వస్తుంది. గేట్ అన్లాక్ ఇండికేషన్. గేట్ యొక్క స్లాట్ ఇచ్చాము. ఇది స్లైడింగ్ బూమ్. ఇఫ్ స్లైడింగ్ బూమ్ ఇస్ అవైలబుల్, దాన్ని BLXR అనేది కూడా డ్రాప్ ఉంటే గేట్ క్లోజ్డ్ ఇండికేషన్ వస్తుంది. LXYPR, వెన్ వీ రిసీవ్ స్లాట్ ఫ్రమ్ LXYPR, LX ఇండికేషన్ ఇక్కడ మనకి ఇస్తాము, ఫ్రీ ఇండికేషన్. క్రాంక్ హ్యాండిల్ ఇన్ ఉంటే క్రాంక్ హ్యాండిల్ ఇన్ ఇండికేషన్, క్రాంక్ హ్యాండిల్ అవుట్ ఉంటే క్రాంక్ హ్యాండిల్ అవుట్ ఇండికేషన్. అలాగే గేట్ ఓపెన్ ఇండికేషన్కి కొన్ని చోట్ల వీఆర్ యూజింగ్ ఏ సపరేట్ బ్యాండ్ అట్ విచ్ మేక్స్ అట్ 80 bar 85 to 90 degreesలో పెట్టినప్పుడు ఒక బ్యాండ్ మేక్ చేసి ఓపెన్ ఇండికేషన్ ఇస్తున్నాము. అలాగే ALXR BLXR రెండు పికప్ ఉంటే గేట్ క్లోజ్ ఇండికేషన్ వస్తుంది. తర్వాత there is a circuit, RSR circuit. When the gate is open 80 to 90 degrees, RSR బ్యాండ్ని RSR రిలే అనేది పికప్ అవుతుంది. ఇందాకటి సర్క్యూట్లో ఈ RSR రిలేని కూడా యూజ్ చేసి మనము గేట్ ఓపెన్ ఇండికేషన్ ఇవ్వచ్చు. అలాగే RSR పికప్ ఉన్నప్పుడు గేట్ సిగ్నల్స్ HG వెలుగుతుంది. ఎప్పుడైతే గేట్ క్లోజ్ అవుతుందో RSR రిలే డ్రాప్ అయిపోతుంది. అంటే గేట్ ఫుల్గా ఓపెన్ అవ్వలేదు అన్నప్పుడు RSR రిలే డ్రాప్ అయ్యి RG వెలుగుతుంది. సో ఇది ఏకి, ఇది బి రోడ్ బి రెండు సిగ్నల్స్కి అటు ఇటు. అండ్ దిస్ ఈస్ యువర్ హూటర్ సర్క్యూట్. సపరేట్గా ఒక స్విచ్ పెట్టి హూటర్ సర్క్యూట్కి సప్లై ఇస్తున్నారు. సో విత్ దిస్ EOLB సర్క్యూటరీ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. జై హింద్.